ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారి నామములో మీకు వందనాలు. ఈ యొక్క వాక్య భాగాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు తెలియజేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాము. పత్రికలన్నీ కూడా పౌలు గారు రాసినటువంటి పత్రికలతో పాటు మిగిలినవి కూడా ధ్యానించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. దయచేసి మీరు సమయాన్ని తీసుకొని ఈ యొక్క వాక్యాన్ని మీరు వినాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. మీ యొక్క అభిప్రాయాల్ని మాకు తెలియజేయవలసిందిగా కూడా నేను మీకు తెలియజేస్తుంటున్నాను. అంటే కేవలము అక్కడక్కడ కొన్ని భాగాలు టీచ్ చేయడం కాకుండా ఈ యొక్క వచనాన్ని, ప్రతి వచనాన్ని మనం ధ్యానం చేయడానికి, తద్వారా దేవుని వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలనేటువంటిదే నా యొక్క ఉద్దేశమై ఉన్నది. దయచేసి మీరు సమయాన్ని తీసుకొని ఈ యొక్క వాక్యాన్ని మీరు వినవలసిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. మీ యొక్క అభిప్రాయాలు మాకు తెలియజేయవలసిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఇంతకుముందు మనము ఎఫెసీలకు రాసిన పత్రికను ధ్యానం చేశాము, గలతీయులకు రాసిన పత్రికను ధ్యానం చేశాము, ఫిలిప్పీలకు రాసిన పత్రికను కూడా ధ్యానం చేశాము. మీరు ఎవరైనా ఆ యొక్క ధ్యానాలను చూడకుండా ఉంటే నా యొక్క ఛానల్లో అవి ఉన్నాయి. దయచేసి మీరు వాటిని చూడవలసిందిగా, మీ యొక్క అభిప్రాయాలు మాకు తెలియజేయవలసిందిగా మీకు మనవి చేస్తుంటున్నాను. మనము గత వారము కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో నుండి కొన్ని వచనాన్ని మనం ధ్యానించాము. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తమై కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నుండి కొన్ని వచనాలు ధ్యానించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ కొలస్సీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు వారిని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి నాస్టిసిజాన్ని ఫాలో అవుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు విశ్వాసుల్ని తప్పుదోవ పట్టిస్తూ అబద్ధ సిద్ధాంతాల వైపు నడిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో పౌలు గారు వారిని సరిచేస్తూ సత్యమైనటువంటి దేవుని యొక్క ట్రూత్స్ని, లోతైనటువంటి దేవుని సంబంధమైనటువంటి విషయాల్ని ఆ కొలస్సీ సంఘంలోని విశ్వాసులకి ఈ లెటర్ ద్వారా తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. ఇందులో 3 రకాలైనటువంటి వ్యక్తులు, ఆ యొక్క జూడియైజర్స్ అయితేనేమి, నాస్టిసిజంని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళైతేనేమి, ఇంకా ఇతరమైనటువంటి వారు కూడా ఈ సంఘంలోని విశ్వాసుల్ని అనేక రకాలైనటువంటి విషయాల్ని, తప్పుడు సంబంధమైనటువంటి విషయాల్ని తెలియజేస్తూ విశ్వాసం నుండి వీరు పక్కకు వెళ్ళడం కొరకైనటువంటి ప్రేరణ వాళ్ళకి కలుగజేస్తున్నటువంటి వారుగా ఉన్న ఆ పరిస్థితుల్లో వారిని సరిచేస్తూ వారికి సరైనటువంటి బోధని తెలియజేస్తూ పౌలు గారి యొక్క కొలస్సీలకు రాసిన పత్రికను రాసినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇందులో యేసుప్రభు వారిని, ముఖ్యంగా యేసుప్రభు వారి యొక్క దైవత్వాన్ని వాళ్ళు ప్రశ్నించేటువంటి వారుగా, దాన్ని వారు తప్పుగా బోధిస్తున్నటువంటి వారుగా ఉన్నటువంటి పరిస్థితిని కూడా గమనించినటువంటి పౌలు గారు యేసుప్రభు వారి యొక్క దేవత్వాన్ని గురించి చాలా స్పష్టంగా ఈ పత్రికలో వ్రాయడాన్ని మనం గమనిస్తున్నాం. యేసుప్రభు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన దేవుడు, ఆ దేవాది దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడన్నటువంటి విషయాన్ని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే ఆయన హ్యూమన్ బీయింగ్ అయి ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుడైంటి మానవ స్వభావాన్ని ధరించిన వాడుగా ఉన్నాడు. అయినంత మాత్రాన ఆయన దేవ స్వభావము అనేటువంటిది ఎక్కడికి వెళ్ళలేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. యేసు ప్రభు వారు శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. అదే విషయాన్ని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ ఈ జూడియైజర్స్ ఆ విషయాల్ని వాళ్ళు పక్కదారి పట్టిస్తుంటున్నారు. యేసు ప్రభువును విశ్వసించినంత మాత్రాన సరిపోదు, మీరు ఇంకా అనేక విషయాలు నేర్చుకోవాల్సి ఉంది, ఇంకా అనేక కార్యాలు చేయవలసి ఉంది, యేసు ప్రభు ఒకరే సరిపోరు అనేటువంటి విధంగా యేసు ప్రభు వారి యొక్క పరిపూర్ణమైన బలియాగాన్ని ప్రశ్నించేవారుగా, దాన్ని నుండి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి వారుగా ఈ యొక్క నాస్టిసిజాన్ని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ పరిస్థితుల్లో పౌలు గారు వారిని సరిచేస్తూ ఈ విషయాలు రాసినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. రెండో అధ్యాయం 1వ వచనం నుండి మనం గమనించినట్లయితే, మీ కొరకును లవోదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారి అందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ఈ పత్రిక రాసే సమయానికి పౌలు గారు
రోమా యొక్క చెరసాలలో ఉన్నాడన్న విషయాన్ని మనం గమనిస్తాం. అయితే ఈ కొలసి సంఘాన్ని స్థాపించినటువంటి ఎపఫ్రా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ పౌలు గారికి తెలియజేసినప్పుడు ఆ విషయాలన్నిటికీ వివరణ ఇస్తూ పౌలు గారు ఈ లెటర్ రాసినట్లుగా మనం చూసాం. అంటే ఎఫెసీ పట్టణానికి దగ్గరలో ఈ కొలసి సంఘం ఉంది. దానికి దగ్గరలోనే లవోదికయ అనేటువంటి ఇంకొక సంఘం ఉంది. వారందరికీ ఉపయోగపడే విధంగా వారందరి కొరకు పౌలు గారు ఆయన శ్రమ పడుతున్నట్లుగా, పోరాటం చేస్తున్నట్లుగా, చెరసాలలో ఉన్నాడన్నటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. పౌలు గారు వీరిని ఎప్పుడు దర్శించలేదు. పౌలు గారు ఈ సంఘాన్ని స్థాపించలేదు. పౌలు గారి ద్వారా దేవుని వాక్యం విన్నటువంటి ఎపఫ్రా గారు ఇక్కడ సంఘాన్ని స్థాపించినటువంటి వారుగా ఉన్నారు. అయితే యేసు ప్రభు వారి విశ్వాసం ఉంచినటువంటి వీరు ఏ విధంగా ప్రభు అయిన యేసునందలి విశ్వాసంలో స్థిరమైనటువంటి వారుగా, కదలని వారుగా ఉండాలో వారి గురించి ఆయన ఆలోచన చేస్తూ ఈ యొక్క లెటర్ని వ్రాస్తున్నట్లుగా మనం చూస్తాం. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. పౌలు గారు పోరాటం చేస్తున్నది దేని కొరకు అంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఏ విధంగా ప్రభువులో ఎదిగేటువంటి వారుగా ఉండాలో ఆయన వారి గురించి ఆలోచిస్తున్నాడు. వారి గురించి ప్రార్థన చేస్తూ వారికి అనేక సత్యాల్ని తెలియజేయడానికి ఆయన ప్రయాసపడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాము. వారు ప్రేమయందు అతుకబడినటువంటి వారుగా ఉండాలి. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులంతా కూడా దేవుని ప్రేమను ఎరిగినటువంటి వారుగా, ఒకరితో ఒకరు వారు ప్రేమ కలిగినటువంటి వారుగా, ప్రేమయందు అతుకబడినటువంటి వారుగా ఉండాలన్న విషయాన్ని పౌలు గారు తెలియజేస్తున్నారు. సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారుగా ఉండాలి. యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచడం అనేటువంటిది అయిపోయిన తర్వాత ప్రభువులో స్థిరముగా నిలిచి ఉండడం అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దినదినము ప్రభునందలి విశ్వాసంలో ఎదగడం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే విషయంలోను, దేవుని మీద ప్రార్థనలో ఆధారపడుతూ దినదినము ప్రభునందలి విశ్వాసంలో ఎదగవలసినటువంటి అవసరాన్ని గురించి, అభివృద్ధి చెందవలసినటువంటి పరిస్థితిని గురించి పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము. మనము గమనిస్తే అనేక మంది ఈ రోజుల్లో ఎక్కువ విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విధంగా కొంతమంది మాట్లాడేటువంటి వారుగా ఉంటారు. అంటే మనము దేవుని సంబంధమైనటువంటి విషయాల్ని తెలుసుకోవలసినటువంటి అవసరాన్ని గురించి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. మనము దైవ సంబంధమైనటువంటి విషయాలు తెలియని వారుగా ఉండకూడదు. దేవుని సంబంధమైనటువంటి జ్ఞానమందు మనం అభివృద్ధి చెందాలి అని వాక్యం అనేక సార్లు తెలియజేస్తుంది. మనము అజ్ఞానులుగా ఉండకూడదు అన్న విషయం, ఈ విషయాలు నాకు తెలియదు అనేటువంటి పరిస్థితి మనకు ఉండకూడదు అన్న విషయాన్ని వాక్యం మనకు ఎంతో వివరంగా తెలియజేస్తుంది. సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగినటువంటి వారుగా, అంటే దేవుని సంబంధమైనటువంటి విషయాలు, ఆయన దేవత్వాన్ని గురించి, ఆయన యొక్క క్యారెక్టర్ గురించి, దేవుని యొక్క బీయింగ్ గురించి, ఆయన ఔన్నత్యాన్ని గురించిన స్పష్టమైనటువంటి వివరణ తెలిసినటువంటి వారుగా, ఎరిగినటువంటి వారుగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగానే దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభువారు మర్మమై ఉన్నట్టుగా మనం చదువుతాం. అంటే యేసు ప్రభువారు బయలుపరచబడలేదు ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్నటువంటి భక్తులకి. అయితే మర్మమై ఉన్నటువంటి క్రీస్తు నూతన నిబంధనలో మనకు ఆయన బయలుపరచబడినటువంటి వాడుగా ఉన్నాడు. కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకు యేసు ప్రభువారు మర్మము కాదు, ఆయన ఆల్రెడీ బయలుపరుచుకున్నాడు, తనను తాను మనకు బయలుపరుచుకున్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. సో పాత నిబంధనలో మర్మమై ఉన్నటువంటి యేసు ప్రభువారిని నూతన నిబంధనలో ఆయన తనను తాను రివీల్ చేసుకున్నట్లుగా ప్రత్యక్షపరుచుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి యేసు ప్రభువారి గురించినటువంటి జ్ఞానమందు, ఆయన యొక్క స్వభావాన్ని గురించి, ఆయన నేచర్ గురించి, ఆయన యొక్క ఏ విషయాలైతే మనకు బయలుపరిచాడో వాటి సంబంధమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారుగా, ఇక్కడ హృదయంలో ఆదరణ పొందవలెనని అనే మాట వ్రాయబడి ఉంది. ఇది చాలాసార్లు హృదయము అనేటువంటి మాట బైబిల్లో మైండ్ అనేటువంటి మాటగా కూడా అది
వాడబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన మనస్సు లేదా మన హృదయము దేవుని యొక్క వాక్య సంబంధమైనటువంటి విషయాలతో నిండినటువంటిదిగా, దేవుని యొక్క వాక్యంతో సమృద్ధిగా నింపబడినటువంటి వారుగా మనము జీవించాలి అన్నటువంటిది దేవుని ఉద్దేశంగా ఉందన్న సంగతి మనకు దేవుని వాక్యం తెలియజేస్తుంది. 3-4 వచనాలు మనం గమనిస్తే, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. యేసు ప్రభు వారి గురించి ఆయన మాట్లాడుతూ 3వ వచనంలో, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసు ప్రభు వారి యందు గుప్తమై ఉన్నాయి అన్న విషయాలు, లేదా దాగి ఉన్నాయి అన్నటువంటి విషయాలు. ఆయన బుద్ధి జ్ఞానములు సమృద్ధిగా, సమృద్ధి కలిగినటువంటి వాడుగా యేసు ప్రభు వారు ఉన్నారన్న సంగతిని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఆయన అనంతమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు. మనము కొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు వారి హృదయంలో ఏముందో దాని గురించి యేసు ప్రభు వారు తెలియజేసినట్లుగా మనం చూస్తాం. ఎందుకు మీ హృదయంలో మీరు ఈ విధంగా చెడుగా ఆలోచిస్తున్నారు అని వారి హృదయంలో ఉన్నటువంటి తలంపుల గురించి యేసు ప్రభు వారు తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని తెలుసుకోగలిగేటువంటిది, ఆ వ్యక్తి ఏమి ఆలోచిస్తున్నాడు అని తెలుసుకోగలిగేది దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని మనం గమనించాలి. సో యేసు ప్రభు వారు భవిష్యత్తులో జరగబోయేటువంటి సంగతులన్నీ ఎరిగినటువంటి వాడుగా, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసు ప్రభు వారి యందు గుప్తమై ఉన్నాయి అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం. ఈ నాస్టిసిజం ని బోధిస్తున్నటువంటి వారు ఈ యొక్క కొలస్సీ సంఘంలోని విశ్వాసులతో మాట్లాడుతూ, మేము చాలా జ్ఞానవంతులము, మేము మీకు జ్ఞానాన్ని బోధిస్తాము అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే పౌలు గారు తెలియజేస్తున్నటువంటి మాట, మీరు ఎవరి యందైతే విశ్వాసం ఉంచారో ఆయన యందు, యేసు ప్రభు వారి యందు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు గుప్తమై ఉన్నాయి, ఆ విషయాలు మీరు గ్రహించాలి అని వారికి తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. మనం కూడా దేవుని వాక్యాన్ని గ్రహించడం కొరకైనటువంటి జ్ఞానాన్ని ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. మన పిల్లలు చదవడం కొరకైనటువంటి, నేర్చుకోవడం కొరకైన అవసరమైన జ్ఞానాన్ని మనకు యేసు ప్రభు వారు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడన్న విషయాన్ని కూడా ఈ సమయంలో నేను తెలియజేస్తున్నాను. అయితే ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మను మోసపరచకుండానట్లు ఈ సంగతిని మీకు చెప్తున్నాను. కాబట్టి జ్ఞానవంతులమని, ఫిలాసఫర్స్ మని వాళ్ళు తమను తాము ప్రొజెక్ట్ చేసుకుంటూ అనేక రకాలైనటువంటి విషయాలు తెలియజేస్తూ యేసు ప్రభు వారి గురించి అసత్యమైనటువంటి మాటలు వారు తెలియజేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నటువంటి వారుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పౌలు గారు ఈ సంగతులు తెలియజేస్తున్నట్లుగా మనం ఇక్కడ గ్రహిస్తాం. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. పౌలు గారు వీళ్ళకి దూరంగా ఉన్నప్పటికీ కూడా వీరి ఆత్మ సంబంధమైన విషయాల గురించిన ధ్యాస, వారి గురించిన ఆలోచన, ప్రార్థన కలిగిన వాడుగా పౌలు గారు ఉన్నట్లుగా మనము గమనిస్తుంటున్నాము. 6-7 వచనాలు మనం గమనిస్తే, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఇక్కడ విశ్వాసులైనటువంటి వారు నడవవలసినటువంటి విధానం అన్నప్పుడు వారి యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలో, వారి జీవన విధానం ఏ విధంగా ఉండాలో ఇక్కడ ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా మీరు యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచారు. అయితే మీరు ఏ విధంగా నడుచుకోవాలి, మీ ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, మీ బిహేవియర్ ఏ విధంగా ఉండాలి అన్న విషయాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన యందు వేరు పారిన వారై. ఇప్పుడు మనము విశ్వాసంలో అభివృద్ధి చెందాల్సినటువంటి వారుగా ఉండాలి అని అంటే, మనము ప్రభువునందలి విశ్వాసములో, దేవుని వాక్యమును గురించినటువంటి జ్ఞానంలో మనం వేరు పారిన వారుగా ఉండాలి.
మనం ఎప్పుడైతే దైవ సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించిన జ్ఞానం మనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనము వాటిని మన జీవితంలో అనుసరించేటువంటి వారుగా, ఏవైనా కొన్ని పరిస్థితులు, అబద్ధ బోధ కావచ్చు లేదా శ్రమలు కావచ్చు, అవన్నీ వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని మనం నిలిచి ఉండడానికి మనకు అది అవకాశాన్ని కలుగజేస్తుంది అని మనం గ్రహిస్తాం. కొంతమంది చాలా ఆసక్తి కలిగిన వారుగా ఉంటారు. అయితే కొంతకాలానికే వారు ఇంకా కనబడనటువంటి వారుగా మనం చూస్తాం. అంటే చర్చికి రెగ్యులర్ గా ఆసక్తిగా వస్తున్నటువంటి వారు, చాలా ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నట్లుగా కనబడుతున్నటువంటి వారు కొంతకాలానికి చర్చికి రావడం మానేస్తారు, ఇతరుల విశ్వాసులతో కలవడం మానేస్తారు. ఎందుకు అంటే వారు స్థిరమైనటువంటి విశ్వాసము కలిగిన వారుగా, వేరు పారినటువంటి వారుగా లేకపోవడాన్ని బట్టి చిన్న చిన్న ఇబ్బందులకే వారు ప్రభువు నుండి దూరంగా తొలగిపోయేటువంటి వారుగా మనం అనేక మందిని చూస్తాం. కానీ మనము దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించేటువంటి వారుగా, దేవుని యందలి స్థిరమైనటువంటి బోధ ఏదైతే ఉందో దాని విషయంలో వేరు పారిన వారుగా మనము నేర్చుకోవాలి. మన విశ్వాసం స్థిరమైనటువంటిదిగా ఉండాలి అని పౌలు గారు తెలియజేస్తున్నారు. ఇంటి వలె కట్టబడుచు దినదినము ప్రభునందలి విశ్వాసంలో అభివృద్ధి చెందడం అన్నది ప్రాముఖ్యం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి మీరు దినదినము అభివృద్ధి చెందేవారుగా, ఇంటి వలె కట్టబడేటువంటి వారుగా ఉండాలా అన్న విషయాన్ని ఆయన ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాము. మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుటూ ఆయన యందుండి నడుచుకొనుడి. మనం నడవవలసినటువంటి విధానాన్ని గురించి ఎంతో స్పష్టంగా ఆయన తెలియజేస్తున్నట్లుగా, విశ్వాసమందు స్థిరపరచబడడం. దేవుని వాక్యాన్ని మనం వింటున్నాము, విన్న వాక్యాన్ని మనం ఎంతవరకు గ్రహిస్తున్నాము, ఆ విన్న వాక్యము మన జీవితాల్లో ఎంతవరకు పని చేస్తుంది, విన్న వాక్యానికి మనం లోబడి దాన్ని మన జీవిత స్టైల్గా చేసుకొని, మన జీవిత విధానముగా దేవుని వాక్యాన్ని చేసుకొని మనం ప్రవర్తించే వారుగా ఉండాలన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆ విధంగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఆయన ఎప్పుడు నాకు ఆయన ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అనేది కాదు. దేవుడు మనకి ఏవైతే అనుగ్రహించిన వాడుగా ఉన్నాడో వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన యందుండి నడుచుకునే వారుగా మనము ముందుకెళ్లాలన్న విషయాన్ని గురించి దేవుని వాక్యం మనకు వివరంగా తెలియజేస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి జీవిత విధానాన్ని కలిగినటువంటి వారుగా మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారుగా ఉన్నారు. అనేక పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటన్నిటిలో కూడా దేవుని యొక్క కృప చేత మనం బలపరచబడుతూ మనం ధైర్యంగా విశ్వాసంలో ముందుకెళ్లాలన్నది దేవుని వాక్యం మనకు వివరంగా తెలియజేస్తుంది. కాబట్టి మనము దేవుని వాక్య విషయంలో మనము తెలియని వారుగా, లేదా నాకు ఈ సంగతులు తెలియవు అనేటువంటి పరిస్థితి మనకు ఉండదు. దేవుని వాక్యాన్ని దినదినము చదువుతూ, దినదినము ధ్యానిస్తూ మనము మన యొక్క దేవుని గురించిన వాక్యం యొక్క జ్ఞానాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. చాలా మంది మీరు ఎన్ని తెలుసుకుంటే మీకు ఏం ఉపయోగం అని చెప్పే వాళ్ళు మనకు కనబడతారు. కాబట్టి దేవుని వాక్యం తెలిసినట్లయితే మనం దాన్ని మన జీవితంలో అప్లై చేసుకొని మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. మనకు దేవుని వాక్యమే తెలియకపోతే మనం నడవలసిన విధానం మనకు ఏ విధంగా అర్థమవుతుంది? కాబట్టి దేవుని వాక్యము గురించిన జ్ఞానము ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఉండాలి అన్నది అనేక సందర్భాల్లో దేవుని వాక్యం తెలియజేస్తుంది అని నేను మీకు మనవి చేస్తున్నాను. 8వ వచనం మనం గమనిస్తే, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారము అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి హెచ్చరిస్తుంటున్నాడు ఇక్కడ పౌలు గారు. ఫిలాసఫీ అని చెప్పబడుతూ ఆ రోజుల్లో మేము చాలా జ్ఞానవంతులము, మాకు ఫిలాసఫీ తెలుసు. ఫిలాసఫీ అన్నది మంచిది, కానీ అది దేని గురించి? అనేక రకాలైన ఫిలాసఫీస్ ఈ లోకంలో ఉన్నాయి. కానీ దేవుని గురించినటువంటి సరి అయినటువంటి బోధకు సంబంధించినటువంటి అంశాలు మనం ఎరిగి ఉన్నామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యం. ఈ రోజుల్లో కూడా అనేక మంది యేసు ప్రభు వారి గురించి అనేక రకాలుగా మాట్లాడేవారు ఉన్నారు. అయితే దేవుని వాక్యము యేసు ప్రభు వారి గురించి ఏమైతే తెలియజేస్తుందో ఆ అంశాన్ని నువ్వు నమ్ముతున్నావా లేదా అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అనేక మంది తమకున్నటువంటి అభిప్రాయం ప్రకారంగా యేసు ప్రభు వారి గురించి చెప్పేవాడుగా, యేసు ప్రభు వారి గురించి మాట్లాడేవారుగా అనేక మంది మనకు కనబడతారు. అనేక రకాలైన ఫిలాసఫీస్ వాళ్ళు చెప్పేటువంటి వారుగా ఉన్నారు. అయితే
దేవుని వాక్యము యేసు ప్రభు వారి గురించి ఏమని తెలియజేస్తుందో ఆ అంశాలు నీవు ఎరిగిన వారుగా ఉన్నావా లేదా అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి అంశం. అందుకే అనేక రకాలైన బోధల చేత మనము సత్యమైన బోధ నుండి తొలగిపోయేవారుగా ఉంటామేమో అని మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే పౌలు గారు ఇక్కడ హెచ్చరిస్తున్నారు. ఆయనను అనుసరింపక, యేసు ప్రభు వారిని అనుసరింపకుండా మనుషుల పారంపర్య ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. మీ దగ్గరికి వచ్చి ఎవరైనా ఏదైనా విషయాన్ని గురించి మాట్లాడితే వారు ఏ విషయాలు మాట్లాడుతున్నారో మనం గమనించాలి. బైబిల్లో రాయబడినటువంటి యేసు ప్రభు వారి యొక్క నేచర్ గురించి, ఆయన దైవత్వాన్ని గురించి మాట్లాడుతున్నారా, లేదా వేరే అంశాలు ఏదన్నా మాట్లాడుతున్నారు? యేసు ప్రభు వారి గురించి వేరుగా వాళ్ళు మాట్లాడేవారుగా ఉంటే వారి నుండి మనం ఎంతైనా దూరంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలన్న విషయము పౌలు గారు ఎంతో స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాము. 9-10 వచనాలు గమనిస్తే, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. బైబిల్ అంతట్లో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనముగా యేసు ప్రభు వారి యొక్క దేవత్వాన్ని గురించి చాలా స్పష్టంగా వివరించినటువంటి వచనముగా మనకు ఈ యొక్క వచనం చెప్పబడుతుంది. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. కొంతమంది చెప్పేది ఏమంటే ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన దేవత్వాన్ని వదిలిపెట్టి శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు అని చెప్పే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే దేవుని యొక్క నేచర్ అది విడిచిపెట్టేటువంటిది కాదు. యేసు ప్రభు వారు శరీరధారిగా వచ్చినప్పటికీ, ఆయన మానవుడిగా ఈ లోకంలోకి వచ్చినప్పటికీ ఆయన దేవుడై ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. సృష్టికర్త అయినటువంటి దేవుడు, దేవాది దేవుడు, భూమి ఆకాశములను సృష్టించినటువంటి దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో సెకండ్ పర్సన్ అయినటువంటి యేసు ప్రభు వారు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నటువంటి యేసు ప్రభు వారు మానవ నేచర్ ని ఆయన ధరించినటువంటి వాడుగా ఉన్నాడన్న విషయాన్ని మనం గమనించాలి. అంటే యేసు ప్రభు వారు మానవుడు అయ్యారు కాబట్టి ఆయన దేవుడు కాదు అని వీళ్ళు బోధిస్తున్నారు. కాబట్టి అయితే పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అందుకే యేసు ప్రభు వారు ఆయన దేవాది దేవుడు అయి ఉన్నాడన్న విషయాన్ని మనం గమనించాలి. మనకి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఇదే విషయాన్ని గురించి పౌలు గారు అక్కడ తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. దాని అర్థము ఆయన దేవత్వాన్ని పక్కన పెట్టాడు అన్నది కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి శరీరంలో ఉన్నప్పటికీ కూడా, యేసు ప్రభు వారు మానవుడై ఉన్నప్పటికీ కూడా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసు ప్రభు వారిలో ఉంది, నివసిస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఈ విషయాల్ని విభేదించి ఎవరైనా మాట్లాడితే వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలన్నటువంటి విషయం దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి పరిపూర్ణుడైనటువంటి దేవుడుగా యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించాడన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన మానవుడుగా మానవ స్వభావాన్ని అవసరాన్ని బట్టి ధరించిన వాడైనప్పటికీ కూడా ఆయన దేవ స్వభావాన్ని కలిగిన వాడుగా, దేవుడై ఉన్నటువంటి వారుగా యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించారన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన మనమందరము కూడా యేసు ప్రభు వారిలో మనము కూడా సంపూర్ణులమై ఉన్నాము. వీరిని తెలియజేస్తున్నట్లుగా మీరు యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచినంత మాత్రాన సరిపోదు, ఇంకా మీకు కావాలి, ఇంకా మీరు చాలా చేయాలి అని వారు ఏదైతే తప్పుగా బోధిస్తున్నారో కాదు. యేసు ప్రభు వారిని మనం కలిగి ఉన్నాము అని అంటే వీఆర్ పర్ఫెక్ట్, మనము సమస్తాన్ని కలిగి ఉన్న వారముగా ఉన్నాము అన్న విషయాన్ని మనం గమనించాలి.
ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. యేసు ప్రభువారిలో మనం పరిపూర్ణులమై ఉన్నాము. ఇంకా మనకు కొదవై ఉన్నటువంటిది ఏమి లేదు. అంటే యేసు ప్రభువారు కాకుండా యేసు ప్రభువారితో పాటు ఇంకా మనకు ఏమీ అవసరం లేదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీరు బోధిస్తున్నటువంటి బోధ యేసు ప్రభువారు ప్లస్ ఇంకా కావాలి అని వాళ్ళు ఏదైతే తప్పుగా బోధిస్తున్నారో అది సరైనటువంటిది కాదు. యేసు ప్రభువారి యందు మనము సంపూర్ణులమై ఉన్నాము. యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచకుండా మానవులు పరిపూర్ణులు కాలేరన్నటువంటి విషయాన్ని ఈ సమయంలో మనం గమనించాలి. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. హీఈస్ ద సుప్రీం, ది సుప్రీమసీ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటిది ఆయన సమస్తమైన అధికారము, సమస్తమైన ఆధిపత్యము కలిగినటువంటి వారుగా యేసు ప్రభువారు ఉన్నారు. కాబట్టి ఆయనలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా యేసు ప్రభువారిలో పరిపూర్ణులై ఉన్నారన్న విషయాన్ని మనం గమనించాలి. ఇంకా మనకు కొదవై ఉన్నటువంటిది ఏమీ లేదు. యేసు ప్రభువారు మనము రక్షణ పొందడం కొరకైనటువంటి దేవుని రాజ్యంలో ప్రవేశించడం కొరకైన కార్యములన్నీ యేసు ప్రభువారు చేసి ముగించారు. ఇంకా మిగిలి ఉన్నది ఏమీ లేదు. యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకి ఇంకా కొదవై అయినటువంటిది ఏమీ లేదు, బ్యాలెన్స్ అయినటువంటిది ఏమీ లేదు. యేసు ప్రభువారిలో మనం పరిపూర్ణులమై ఉన్నామన్న విషయాన్ని దేవుని వాక్యం ఎంతో వివరంగా తెలియజేస్తుంది. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఇంకా యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచకుండా ఉన్నట్లయితే, యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచకుండా మీరు పరిపూర్ణులు కాలేరు అన్న విషయాన్ని నేను మీకు మనవి చేస్తుంటున్నాను. యేసు ప్రభువారి అందరి విశ్వాసములో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ దినదినము అభివృద్ధి చెందవలసిన వారుగా ఉన్నారు. మనం ముందుకు వెళ్లకుండా ఉన్నాము అంటే అర్థము మనం వెనక్కి వెళ్తున్నాము అన్నది మనం గమనించాలి. యేసు ప్రభునందు విశ్వాసంలో ఎదగడం అన్నటువంటిది ఒక స్టీప్ పైకి వెళ్తున్నటువంటి పరిస్థితి. మనము పైకి వెళ్ళడాన్ని ఆపేసినట్లయితే ఆటోమేటిక్గా మనం వెనక్కి వచ్చేసేటువంటి వారుగా ఉంటామన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన మీరు ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుతూ కృతజ్ఞులై ఉండు అని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మీరు విశ్వాసంలో స్థిరపడాలి. వేరు పారిన వారుగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్య సంబంధమైనటువంటి జ్ఞానముతో మన హృదయము లేదా మన మనస్సు నిండినటువంటిదిగా ఉండాలి. తద్వారా మనకు తెలిసినటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మన జీవిత విధానము మనం ఏమైతే నేర్చుకున్నటువంటి వారుగా ఉన్నామో, దేవుని గురించి ఏ నాలెడ్జ్ అయితే మనకుందో దాన్ని బట్టే మన జీవితంలో మనం ఫలం ఫలించేటువంటి వారుగా, ప్రభువుకు ఇష్టమైనటువంటి ఫలం ఫలించేవారుగా మనం ఉంటామన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆయన యందు మనము పరిపూర్ణులమై ఉన్నామన్న విషయం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యేసు ప్రభువారిలో మనము పరిపూర్ణులమై ఉన్నామన్న విషయాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం. ఆయనని స్తుతించి కొనియాడవలసినటువంటి వారుగా ఉన్నాం. ఆ విధమైన కృప ఈ మాటలు వింటున్నటువంటి మీకందరికీ దేవుడు దయచేయుగాక. ఆమేన్.